నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 5-6 రోజుల్లోనే ఏపీ తెలంగాణలోకి కూడా ప్రవేశించనున్నాయి. అయితే అప్పటి వరకు తెలుగు ప్రజలకు భానుడి భగభగలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు. భానుడి భగభగలతో విలవిల్లాడిపోతున్నారు ప్రజలు. ఓరుగల్లులో 45 డిగ్రీల పైనే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వరంగల్లో ఎండల తీవ్రతపై టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. రోహిణి కార్తె ఎండల్లో రోకళ్ళు పగిలిపోతాయంటారు. రోకళ్ళ మాటేమో కానీ మాడ మాడిపోతుంది. భానుడి దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. రోడ్లన్నీ ఈ విధంగా నిర్మానుషంగా మారిపోతున్నాయి. ఇది హన్మకొండలోని ప్రధాన రహదారి నక్కలగుట్ట వద్ద ఉన్నటువంటి నక్కలగుట్ట అదాలత్ మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారి. ఈ విధంగా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుందో ఈ విజువల్స్ చూస్తే కనిపిస్తుంది. ఎండ ప్రభావం విపరీతంగా గత వారం రోజుల నుంచి ఎండలు పగటిపూట 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే సాయంత్రం కాగానే విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు కురుస్తున్నాయి. సో భిన్న వాతావరణంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ విధంగా రహదారులు ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. జనం అయితే ఎండ తీవ్రత నుండి ఉక్కపోత ప్రధానంగా ఈదురుగాలులు వడగాలులు వీస్తున్నాయి. వడగాలుల దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. ఈ విధంగా ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది కూడా మండు టెండలో ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఋతుపవనాలు సమీపిస్తున్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. కానీ ఇంకోవైపు ఈ విధంగా టెంపరేచర్ పెరిగిపోతుంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ఉక్కపోతతో సింగరేణి కార్మికులు బెంబెలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఇటు వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత వారం రోజుల నుండి పగటిపూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిణి కార్తె ఎండల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ జనం పగటిపూట ఇళ్ల నుండి బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. సో ఈ ఎండ తీవ్రత నుండి ఏ విధంగా ప్రాణాలు దక్కుతాయో అనే ఒక టెన్షన్ వాతావరణం పబ్లిక్ లోపల కనిపిస్తుంది. సో భానుడి భగభగల నేపథ్యంలో జనం అయితే బేజారైపోతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ9 వరంగల్. రోహిణి కార్తె దెబ్బకు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో ఎండలు ఎలా ఉన్నాయో టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కాస్త శాంతించిన ఎండలు మళ్ళీ ఉగ్రరూపం చూస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. విశాఖలోనే దాదాపుగా 35 నుంచి 36 డిగ్రీల సాధారణ సమయంలో వేసవిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు నిన్న ఏకంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం విశాఖతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ వేడి ఉక్కపోతతో పాటు ప్రధానంగా ఎండ వాతావరణం జనాలను బెంబేలెత్తిస్తుంది. ఈ సముద్ర తీర ప్రాంతం కావడంతో తేమ వాతావరణం అలాగే ఉక్కపోత దీనికి తోడవడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్పై ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ సమయంలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోజు చూస్తున్నట్లయితే కాస్త భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది. గత 2-3 రోజుల బట్టి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెమాల్ తుఫాన్ కారణంగా కాస్త 2-3 రోజుల పాటు తెరిపించిన ఎండలు మళ్ళీ క్రమంగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనం ఇంటిలో ఉండాలంటే ఉక్కపోత, బయటకు రావాలంటే ఎండ వేడిమితో అల్లాడిపోతున్నారు. ఒకవైపు విశాఖలో ఈ పరిస్థితి వస్తే అటువైపు రాయలసీమ జిల్లాల్లో కూడా దారుణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత 2-3 రోజులు బట్టి భానుడు మళ్ళీ ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలతో మరోపక్క తీవ్రమైన వడగాల్పులతో తోడు ఉక్కపోత జనం అల్లాడిపోతున్నారు. అయితే ప్రధానంగా దీనికి కారణం కేవలం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏపీ వైపు రాకపోవడమే. దీంతోపాటు రోహిణి కార్తె సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా నమోదవుతుంటాయి. అయితే ఈ తుఫాన్ కారణంగా కాస్త చల్లబడినప్పటికీ మరోవైపు ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా వేడి వాతావరణం ఉక్కపోత కొనసాగుతుంది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తం మీద ఇంకా 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి ఆ తర్వాత క్రమంగా 2-3 రోజుల్లో ఏపీ వైపు ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు వేడి ఉక్కపోత వడగాల్పులతో కూడిన ఉష్ణోగ్రతలు ఏపీలో ప్రజలకు తప్పవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కాజా టీవీ9 విశాఖపట్నం. తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి. మరిన్ని వివరాలను టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజులుగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది. ఉష్ణోగ్రతకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రావణిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి.
దాంతోపాటు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏమిటి? దాదాపుగా మనకి రెమల్ తుఫాను తీరం దాటిన తర్వాత నుంచి కొద్దిగా మనకి విండ్స్ అనేవి కొద్దిగా దిశ మారడం అయితే జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం మొత్తం మీదుగా రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా హీట్ వేవ్ కండిషన్స్ కొనసాగుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే వేడి గాలి వల్ల గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రం మీద కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అక్కడక్కడ 40 డిగ్రీల పైన 41 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే మంచిర్యాల, కొమరంభీం, నిజామాబాద్ జిల్లాలో కూడా 40 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇటువంటి వాతావరణం మనకి వచ్చే 2 రోజులు ఉండే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా దాదాపుగా మనకి ఈ రోజు ఆల్రెడీ కేరళని ఋతుపవనాలు తాకడం అయితే జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల పూర్తిగా మనకి గాలి దిశ అనేది మారి పూర్తిగా నైరుతి దిశ నుంచి గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. 5, 6వ తేదీ నుంచి కొద్దిగా పూర్తిగా చల్లబడి వాతావరణం అనేది అక్కడక్కడ వర్షపాత సూచన కూడా ఇస్తుంది అనమాట. గత సంవత్సరం మే చివరి వారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, కానీ ఈ సంవత్సరం మాత్రం 46 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవుతుంది. దానికి కారణం ఏమిటి? గత ఏడాది ఈసారి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. దాదాపుగా ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, మే చివరాఖరు నుంచి జూన్ 2వ వారం వరకు కూడా మనకి హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొనసాగడం అయితే జరిగిందనమాట. మేడం, నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి? దాదాపుగా కేరళను దాటిన తర్వాత మనకి వారం రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకి 30వ తేదీన కేరళని తాకడం వలన దాదాపుగా 5 నుంచి 10వ తేదీలో మనకి మొత్తానికి ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈసారి జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మనకి సాధారణ కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.